న్యూజిలాండ్‌కి ఇంకా కెనడాకి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కెనడా బ్యాట్స్‌మెన్ వచ్చేసి సెంచరీ చేశాడు. కెనడా టీమ్ ఓపెనర్ యువరాజ్ సామ్రా వచ్చేసి సెంచరీ అయితే చేశాడు. అయితే ఇంకోవైపు గ్లెన్ ఫిలిప్స్ కూడా మామూలుగా ఆడలేదు. ర్యాంప్ ఆడించడం చెప్పాలి. అయితే ఇంతకీ ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్‌లోకెళ్ళే ముందు మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే కెనడా అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఏసింది. కెనడా టీంలో ఒకవైపు ఓపెనర్ వచ్చేసి టీ20 క్రికెట్ ఆడాడు. ఇంకోవైపు ఇంకో ఓపెనర్ వచ్చేసి టెస్ట్ క్రికెట్ ఆడాడు. అంటే ఒకవైపు యువరాజ్ వచ్చేసి హిట్టింగ్ చేస్తున్నాడు. ఇంకోవైపు బాజ్వా అని ఇంకో బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. ఇతనైతే 39 బాల్స్ ఆడి 36 రన్స్ కొట్టాడు. ఇక్కడ కెనడా టీంలో కేవలం యువరాజ్ మాత్రమే చాలా బాగా ఆడాడు. మిగతా బ్యాట్స్మెన్లందరూ బోల్తా పడ్డారు. కనీసం ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్‌ని కొట్టలేదు. ఇక్కడ యువరాజ్ వచ్చేసి 65 బాల్స్‌లో 110 కొట్టాడు. ఇందులో 11 4లు, 6 6లు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్‌లో ఈ సెంచరీ వచ్చేసి సెకండ్ అని చెప్పాలి. ఎందుకంటే శ్రీలంకన్ బ్యాట్స్‌మెన్ వచ్చేసి ఆల్రెడీ సెంచరీ కొట్టాడు. శ్రీలంకలో నిసంక అని ఒక బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. అతనైతే ఆల్రెడీ సెంచరీ కొట్టాడు. ఇంకా న్యూజిలాండ్ బౌలింగ్ విషయం వరకొచ్చేస్తే ప్రతి ఒక్కరు నార్మల్‌గా ఏసారని చెప్పాలి. ఏసిన ప్రతి ఒక్కరు ఒక్కో వికెట్‌ని తీసుకున్నారు. ఇక్కడ యువరాజ్ సామ్రా ఇతను ఎవరైతే ఉన్నారో ఇతనికి కేవలం 19 ఇయర్స్ మాత్రమే. ఇతనికి యువరాజ్ సింగ్ పేరుని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని యువరాజ్ అని పెట్టారు. ఇతను కూడా మన ఇండియాకి చెందినవాడే. సో తర్వాత అయితే న్యూజిలాండ్ టీం వచ్చేసి బ్యాటింగ్ చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్స్ అయిన ఫిన్ ఆలన్ ఇంకా టిమ్ షీఫర్డ్ వీళ్ళిద్దరైతే తొందర ఓడిపోయారు. సో ఈ టైంలో అయితే గ్లెన్ ఫిలిప్స్ ఇంకా రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరైతే చాలా బాగా ఆడారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ అయితే ర్యాంప్ ఆడించాడు. ఒక్కొక్క బౌలర్ని చితకబాదాడు. కేవలం 36 బాల్స్‌లో 76 రన్స్ కొట్టాడు. తను ఆడిన ఇన్నింగ్స్‌లో 4ల కంటే 6లే ఎక్కువ ఉన్నాయి. ఇందులో 4 4లుంటే 6 6లున్నాయి. ఇంకోవైపు రచిన్ రవీంద్ర మాత్రం తక్కువేం ఆడలేదు. రచిన్ రవీంద్ర కూడా 39 బాల్స్‌లో 59 రన్స్ కొట్టాడు. ఇలా ఇద్దరు చాలా బాగా ఆడడంతో కేవలం 15 ఓవర్స్‌లోనే చేజింగ్ చేశారు. ఇక్కడైతే కేవలం 15 ఓవర్స్‌లోనే 176 రన్స్ కొట్టారు. ఇలా న్యూజిలాండ్ టీం అయితే గెలిచింది. ఈ మ్యాచ్‌లో చాలా బాగా ఆడినందుకు గ్లెన్ ఫిలిప్స్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. ఇంకో పక్క ఆస్ట్రేలియా టీం అయితే టోర్నమెంట్ నుంచి అవుట్ అని చెప్పాలి. జింబాబ్వేకి ఇంకా ఐర్లాండ్‌కి మ్యాచ్ అవ్వాలి. అయితే ఈ మ్యాచ్ వచ్చేసి వర్షం వల్ల అయిపోయింది. వర్షం వల్ల అయిపోవడంతో 2 టీంలకి చెరో పాయింట్ ఇచ్చారు. ఇక్కడైతే జింబాబ్వేకి 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్లు ఉండడంతో క్వాలిఫై అయిపోయింది. క్వాలిఫై అవ్వడం అంటే సూపర్ 8లోకి వెళ్ళిందని అర్థం. ఇక్కడైతే ప్రతి గ్రూప్ నుంచి 2 టీంలు మాత్రమే వెళ్తాయి. సో నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంక వచ్చేసి ఆస్ట్రేలియాని ఓడించింది. ఆస్ట్రేలియాని ఓడించడంతో శ్రీలంక అయితే ఫస్టే వెళ్ళిపోయింది. ఈరోజు అయితే జింబాబ్వే వెళ్ళిపోయింది. సో ఇక్కడైతే గ్రూప్ బి నుంచి ఈ 2 టీంలు వెళ్ళిపోయాయి. గ్రూప్ సి విషయం వరకొచ్చేస్తే వెస్టిండీస్ ఇంకా ఇంగ్లాండ్ ఈ 2 టీంలు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఇంకా గ్రూప్ డి విషయం వరకొచ్చేస్తే సౌత్ ఆఫ్రికా ఇంకా న్యూజిలాండ్ ఈ 2 టీంలు వెళ్ళిపోయాయి. సో ఇక్కడైతే మొత్తంగా మిగిలింది గ్రూప్ ఏ మాత్రమే. గ్రూప్ ఏలో మన ఇండియా ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. ఇంకో ప్లేస్ కోసం యుఎస్ఏ ఇంకా పాకిస్తాన్ ఈ 2 టీంలు పోటీ పడుతున్నాయి. ఎంతైనా ఆస్ట్రేలియా టీం లేకపోతే సూపర్ 8 అనేది బోరింగ్గా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియాని మించిన గ్రేటెస్ట్ టీం ఈ ప్రపంచంలో లేదు. సో ఇప్పుడైతే ఆస్ట్రేలియా టీం వచ్చేసి అవుట్ ఆఫ్ టోర్నమెంట్. సో ఇక్కడైతే ఇండియాకి ఏ అడ్డుకోడు లేదు. ఎందుకంటే ఇండియన్ టీంని ఆపాలంటే కేవలం ఆస్ట్రేలియా టీంకే సాధ్యం. సో ఇప్పుడైతే ఇండియాకి ట్రోఫీ గెలవడం చాలా ఈజీ అని చెప్పాలి. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.